మీకు ఇక్కడ నుంచి కనిపించట్లేదు, ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం చాలా భయంగా ఉంది సార్ యాక్చువల్లీ. సో బేసిక్గా ఇందాక శివ గురించి చెప్పడం మొదలుపెట్టాను. శివ తనకంటూ ఒక సెపరేట్ దారి వేసేసుకున్నాడు మిర్చి, శ్రీమంతుడు అండ్ జనతా గ్యారేజ్తో. ఒక మిర్చిలో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక కుర్రోడ్ క్యారెక్టర్ రాసి సొసైటీకి ఏం చేయగలడో చెప్పారు. ఒక శ్రీమంతుడిలో ఒక గొప్పింటి నుండి ఒక కుర్రాడు వచ్చి సొసైటీకి ఏం చేయగలిగాడో చెప్పాడు. ఒక జనతా గ్యారేజ్ నుంచి ఒక నేచర్ లవర్గా వచ్చి ఒక సొసైటీకి ఏం చేయగలడో చెప్పాడు. వీటన్నిటికన్నా నేను ఇప్పుడు భరత్ అని నేను కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే తన హీరో సీఎం అయితే ఏం చేయగలడు సొసైటీకి అనేది చెప్పబోతున్నాడు శివ. సో ఐఎమ్ రియలీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. శివ, ఆల్ ద బెస్ట్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ టు కంగ్రాచులేట్ యూ టూ. ఎందుకంటే ఒక సంకల్పంతో ఈ ఫంక్షన్ని ఇంత పెద్ద జనం మధ్యలో పెట్టుకున్నావు. అండ్ ఈ ఆడియన్స్, ఈ ఫ్యాన్స్ కూడా నీ నమ్మకాన్ని నిజం చేశారు. అండ్ బేసిక్లీ అండ్ దేవి యూఆర్ ఇన్ ఫామ్. మన ఇండియన్ క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీ ఎలా ఫామ్లో ఉన్నారో దేవి అలా ఫామ్లో ఉన్నారు. ప్రతి సినిమా, ప్రతి పాటతో ఆయన ఏంటో నిరూపించుకుంటున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ దేవి. రామ్ జోగయ్య శాస్త్రి గారు ఒక లిరిక్స్, శివ సినిమాలో లిరిక్స్ అన్నీ కూడా సినిమాతో పాటు ఇన్కాపరేట్ అవుతూ ఉంటాయి. సో ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. ఒక కథ చెప్పి ఒక లిరిక్ రైటర్ని కథకు తగ్గట్టుగా పాటలు రాయమండం, డ్యూయెట్లు వేరే కానీ ఆ పాటలు రాయమండం. రామ్ జోగయ్య శాస్త్రి గారు, కంగ్రాచులేషన్స్. ఎవ్రీ సాంగ్ దట్స్ రిలీజ్డ్ ఈజ్ ఆల్రెడీ అ సూపర్ హిట్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్డ్ ఫర్ ద ఫిల్మ్. Kiara, welcome to Telugu and wish you all the very best for your future. And ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ గారి గురించి. సో నేను దాదాపు లాస్ట్ 1.5 year నుంచి సార్తో ట్రావెల్ అవుతున్నాను. నిజంగా ఒక సూపర్ స్టార్ అంటే ఏంటో ఆయనతో జర్నీ చేస్తున్న ఈ 1.5 yearలో నాకు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. ఆయనకు సినిమా తప్ప ఇంకో ఆలోచన లేదు. సినిమాను అభిమానించే మీ ఫ్యాన్స్ తప్ప ఇంకో ఆలోచన లేదు. ప్రతి సినిమా ఒక సూపర్ స్టార్ అంటే పడతాం, లేస్తాం ఇవన్నీ. బట్ వాట్ డిఫైస్ ఎవ్రీథింగ్ ఈజ్ అ సూపర్ స్టార్. అండ్ ఐ బిలీవ్ దట్ మహేష్ సార్ ఈజ్ అ వెరీ బిగ్ సూపర్ స్టార్. సార్, I think Bharat and Nenu is going to be one of the biggest in your career and one of the very special films in your career. Your confidence and every teaser and every look that came out of the film says that, sir. Just looking forward, can't wait to start working with you and just want to jump into it. And NTR Garki, thank you Anaya for making it such a, it's such a gracious thing to accept this, because NTR Garu is one reason that why I'm here today. So వాళ్ళిద్దరు కూర్చుంటేనే ఇంత సంచలనం అయితే ఇక వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఐఎమ్ విషింగ్ దట్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ గారు. మేము కూడా దానికోసం